చంద్రుడి మీదకి చంద్రాయన్-2 పంపించిన యంత్రం పేరేంటి తెలుసా? విక్రమ్. చంద్రాయన్-2 చేయాల్సిన పని ఏంటంటే అది చంద్రుడి మీదకి వెళ్ళి చంద్రుడి మీద ఆగిన తర్వాత మూత తెరుచుకుంటే దాంట్లోంచి విక్రమ్ బయటకు వస్తుంది. విక్రమ్ అనేది ఒక రోబోట్ లాంటిది. చంద్రుడి చుట్టూ కూడా తిరుగుతూనే ఉంటది. ఇది పరిస్థితి. 2.1 కిలోమీటర్ చంద్రుడి యొక్క సర్ఫేస్ కి దూరంలో ఉన్నప్పుడు చంద్రాయన్-2 కనెక్షన్ పోయింది. ఈ రోజు విక్రమ్ చంద్రుడి మీద ఉన్నదే. ఈ రోజు విక్రమ్ చంద్రుడి మీద పనిచేయగలదు. కానీ అది ఏమన్నా ఉపయోగమా? లేదు. ఎందుకు ఉపయోగం లేకుండా పోయిందో తెలుసా? విక్రమ్ కి మనకి ఉండాల్సిన కనెక్షన్ తెగిపోయింది. అది కనెక్షన్ ఉంటే ఉపయోగపడి ఉండేది. కనెక్షన్ ఉంటే చంద్రుడి చుట్టూ అది 7 సంవత్సరాలు తిరుగుండేది. మనకి సమాచారాన్ని పంపించి ఉండేది. కనెక్షన్ లేదు కాబట్టి చంద్రుడి మీద ఉన్నది నిరుపయోగంగా ఉన్నది. ఈ మధ్యనే కొన్ని ఫోటోలు తీసి పంపించారు. ఇదిగో ఇక్కడ పడింది, ఇదిగో ఇక్కడ ఉంది. కానీ ఏమి లాభం లేదు. భూమి మీద ఉన్నావు. 3 పూట్ల తింటున్నావు. కానీ నీ వల్ల దేవుడికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. నీ జీవితం వల్ల ప్రపంచానికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. కారణం ఏంటంటే విక్రమ్ ఏ విధంగా గ్రౌండ్ స్టేషన్ తో లింక్ లేదో నీకు దేవుడితో లింక్ లేదు. అది నిరాశ అంటే. ఆ నిరాశ జీవితం భయంకరంగా ఉంటది. ఇంకొక మాట, యంత్రాలు అయితే కనెక్షన్ తెగిపోతే పడి ఉంటాయి. మనిషి కనెక్షన్ తెగిపోతే పడి ఉండలేడు. ఆయనకి కొన్ని సమస్యలు ఉంటాయి. దేవుడితో కనెక్షన్ లేదంటే ఇంకెవరో ఒకరితో కనెక్షన్ పెట్టుకోవాల్సిందే. ఖచ్చితంగా ఎవరితో కనెక్షన్ పెట్టుకోకుండా ఉండలేడు.